హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని వ్లాగ్స్. ఈరోజు మన కంటెంట్ ఏమంటే రుచికరమైన గులాబ్ జామ్ చేసే విధానం. శుచికరమైన గులాబ్ జాములు మన ఇంట్లోనే మనమే ఓన్గా తయారు చేసుకునే విధానం. గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు: గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్, పాలు, చక్కెర, ఎలగలు, వంట నూనె యూస్ చేయొచ్చు, లేదా నెయ్యి అన్న యూస్ చేయొచ్చు, లేదా డాల్డా అన్న యూస్ చేయొచ్చు డ్రై ఫ్రై చేయడానికి. మేమైతే నెయ్యి అయితే యూస్ చేసామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ప్యాకెట్ మేమైతే 1/4 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. 1/2 కేజీ ప్యాకెట్ ఉంటుంది, కేజీ ప్యాకెట్, అలా పెద్ద ప్యాకెట్ ఉంటాయి. మేమైతే 1/4 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఆ ప్యాకెట్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని పాలు, పచ్చి పాలతో మిక్స్ చేసుకోవచ్చు, లేదా పాలు మరగబెట్టి అయినా మిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది పాలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు పాలు అవాయిడ్ చేసేసి వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. మేమైతే పాలు మిక్స్ చేస్తున్నాం ఫ్లేవర్ కోసము. పాలు ఇష్టపడిన వాళ్ళు వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, పాలు వాడాల్సిన అవసరం లేదు. పాలు తాగిన వాళ్ళు ఉట్టి వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకటి మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటున్నా బుడ్డ. బాగా ముద్దొచ్చేటట్లు బాగా కలుపుకొని, ఎక్కువగా వాటర్ పోసుకోకుండా లైట్గా పాలైనా వాటర్ అయినా ఏదో ఒకటి బాగా గట్టిపడేటట్టు, ఒక ముద్ద ఆకారం వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ తీసుకుని వాటర్లో తడిపి వాటర్ మొత్తం పిండేసి, ఆ తడి క్లాత్ని మనం చేసి పెట్టుకున్న ఆ పిండి ముద్ద పైన వేసి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక తోక ఏమి నువ్వా హర్షే పిండి ఆరిపోకుండా వేసి పెట్టుకోవాలా? ఎంత సోపు? ఒక 5 నిమిషాలు. చేతికి నూనె పోసుకోవాలా? నెయ్యి అన్న ఆయిల్ అనేది ఒకటి అంటుకోకుండా. ఓకే, చిన్న బాల్స్ మారి చేసుకోవాలా? పెద్ద సైజు కూడా చేసుకోవచ్చా? దీనికంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇలాగా గుండుగా లేదా? ఇవన్నీ ఆల్రెడీ చేసుకుంటున్నాడు. ఇలా చేసుకోవాలా అన్నయ్య? సైజు బట్టా మనకు నచ్చిన సైజు. ఇది లాస్ట్ సైజు. ఏమది? 2గా చెయ్యా? పెద్దగా ఎంత సైజు వస్తుంది ఉంటుందంటే. ఓకే, ఇప్పుడు వీటిని నెయ్యిలో అన్నా నూనెలో అన్నా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఇట్లా ఏం చేయాలా? డీప్ ఫ్రై చేసేయాలా? సరే. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి లైట్గా మరుగుతున్నప్పుడు చక్కెర వేసి, బాగా తగినంత చక్కెర వేసి లైట్గా మిక్స్ చేస్తూ ఆ వాటర్లో చక్కెర కలిసేటట్టు చూసుకుంటూ
చిక్కగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ జీరా బాగా బాయిల్ అయ్యేలో నెక్స్ట్ స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి ఆయిల్ అన్నా నెయ్యి అన్నా డాల్డా అన్నా మన ఇష్టం ఏదైనా యూస్ చేయొచ్చు డ్రీ ఫ్రై కోసం. ఏంది ఆయిలా? నెయ్యి నెయ్యి అయినా వేయచ్చు, ఆయిల్ అయినా వేయచ్చు. మనం నెయ్యి వేస్తాం. నెయ్యి అన్నా ఆయిల్ అన్నా ఏదన్నా వేసి దాంట్లో బాయిల్ చేసుకోవాలా? డ్రీ ఫ్రైయా? మాడిపోతున్నాయా? కలర్ అంతే. బాగా అన్ని సైడ్లు తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూడు బాగా జీరా అయిపోతుంది ఫుల్గా. తాకితే బంకగా ఉన్నారు కదా, అతుక్కోవాలి చేతి. సాగబల్లే బంకగా అతుక్కుంటే చాలు. జిగరగా ఉంటుంది అది. కొంచెం షుగర్ వేయాలనుకుంటా. షుగర్ వల్ల అదే చిక్క కొట్టేస్తుంది. అదే బాయిల్ అయ్యే కొందుకు వచ్చేస్తుంది కదా. కొంచెం ఎక్కువ వాటర్ అయినాయా? కొంచెం బాయిల్ అయ్యే కొందుకి బాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేటట్టు లైట్గా డ్రీ ఫ్రై చేసుకోవాలి. మనం డ్రీ ఫ్రై చేసేటప్పుడు చిన్న బాల్స్ కాస్త ఉబ్బుతాయి అన్నమాట. జీరా బాగా బాయిల్ అయిన తర్వాత 2 యాలక్కాయలు కొట్టి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ ఈ డ్రీ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి జీరాలో స్టవ్ ఆపుకొని వేసుకోవాలి. ఇవి బాగా పీల్చేస్తాయా? ఎంతసేపు ఉండాలి ఇలా? అట్టే ఉండిపోవాలి దాంట్లోనే. ఓకే, ఇదే ప్రాసెస్. మొత్తము ఇలాగే అన్ని డ్రీ ఫ్రై చేసుకొని ఈ జీరాలో వేసుకునేయాలా, అంతే కదా? ఊరికే లాంగ్ అయిపోతుంది వీడియో. ఫైనల్గా గులాబ్ జాములు అయితే రెడీ అనమాట. జీరా మొత్తము గులాబ్ జాము పీల్ చేసి ఎలా స్ప్రెడ్ అయిపోతుందో చూడండి. ఊరికే స్మూత్గా ఉంటుంది అనమాట. ఎంత స్మూత్గా ఉందంటే వేడిగా ఉంది, చాలా స్మూత్గా ఉంది అనమాట. సూపర్గా వచ్చింది. పక్కన వాటిలో అయితే డిజైన్ అనమాట. గులాబ్ జామ్ ఫైనల్ అనమాట. టేస్టీ. ఇంకా బాగా జీరా ఇంకాలన్నమాట. సూపర్గా వచ్చింది అనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఊరికే తునిగిపోతాను అయితే.